పరమశివ, ఈ నంది ప్రమదగణాలని తమరు కావాలనే నిద్రలో అచేతనం చేశారా? వీరికి మనం వచ్చినట్లు కూడా తెలియటం లేదు. ఇలాంటప్పుడు ఇక్కడ ఎవరైనా రాక్షసుడు ఆక్రమణ జరిపితే ఏమవుతుంది? భస్మాసురుడు కైలాసంలో ప్రత్యక్షమైన పిమ్మట నువ్వు రాక్షసుల గురించి అధికంగా యోచిస్తున్నావు దేవి. మన కైలాసమునకు రాక్షసులు ఏదైనా ప్రత్యేక ఉద్దేశంతోనే వస్తారు. ఓం నమ శివాయ. జయము దేవాదిదేవ, జయము పార్వతీమాత. దేవి, నువ్వు ఇప్పటిదాకా భ్రమలో ఉన్నావు. ఇక ఈ నంది నిదురిస్తున్నట్లు నటిస్తే నిజానికి తను మేలుకుని ఉన్నట్లే లెక్క. ప్రభు, నేను మేలుకునే ఉన్నాను. ఇక ఈతను మెలకుగా ఉన్నట్లు అభినయిస్తూ మన ముందర చేతులు జోడించి నిల్చునే నాటకం ఆడితే అప్పుడు ఇతను నిజంగానే నిద్రిస్తూ ఉన్నట్లు. ఎందుకంటే అప్పుడు ఇతనికి చేయడానికి అంటూ ఏమీ ఉండదు. నాకు అర్థం కావటం లేదు స్వామి. తమరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము చెబుతాం ఏమనుకునేది. నువ్వది ప్రత్యక్షంగా చూస్తున్నావు. ఇప్పుడు నువ్వే చెప్పు, ఈ సమయాన నంది మెలకువతో ఉన్నాడా లేక నిద్రిస్తున్నాడా? నంది, నువ్వే చెప్పు. ఇప్పుడు నువ్వు మేల్కొని ఉన్నావా లేక నిద్రిస్తున్నావా? క్షమించండి మాత, నేను కూడా పరమేశ్వరుల అంశతోనే ఉత్పన్నమయ్యాను. ఆయన నామస్మరణ చేస్తూ ఉంటే మేలుకొని మెలకువతోనే ఉంటాను. ఇక నన్ను నిద్రిస్తూ చూస్తే అప్పుడు మెలకువగానే ఉంటాను. మరి దీని అర్థం నందికి మా మాటలు ఈటెల్లా గుచ్చుకున్నాయని దేవి. అందుకని ఇతడు నిరంతరం మేలుకునే ఉంటాడు. అవశ్యం ప్రభు, తమ ఆదేశం పొందకుండా మేము నిద్రించడం అసంభవం. మరిక నాకు అనుజ్ఞనీయండి స్వామి. ఇంతటి దీర్ఘ గగన విహారము, గ్రహాలలో యాత్రల పిమ్మట నాకైతే నిద్ర ఆవశ్యకమే. శక్తి స్వరూపిణి పార్వతి ఎప్పటికీ నిద్రావసరాలు కాదు, ఇది మాకు తెలుసు. ఇక నువ్వు విశ్రాంతి తీసుకుంటానంటే అవశ్యం తీసుకో. పార్వతీదేవికి విశ్రమించడానికి అనుమతి లభిస్తుంది. కానీ పరమేశ్వరులు సదా జాగ్రత్తావస్థలోనే ఉంటారు. ఎలా ఉన్నావు శివకామిని పార్వతి? నువ్వన్నా నేనన్నా దాంట్లో ఎట్టి అంతరమూ ఉండబోదు పార్వతి. ఎందుకంటే నువ్వు నా ప్రతిరూపానివే. నేను ఎల్లప్పుడూ నీ లోపలే ఉంటాను. ఎప్పుడైనా బయటికి వస్తాను. అయినా నేను నిన్ను చాలా కాలం తర్వాత కలుస్తున్నాను. నువ్వు నన్ను చూడటం చాలా కాలం తర్వాతనే అయ్యింది. కానీ నేను నిన్ను మాత్రం ప్రతి ఘడియ, ప్రతి క్షణము చూస్తూనే ఉంటాను. శక్తి, అప్పుడప్పుడు నీవు ఎంతో నిగూఢంగా మాట్లాడుతూ ఉంటావు. అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. ముందు నువ్వు ఇది చెప్పు. ఇప్పుడు అకస్మాత్తుగా నువ్వు ఇక్కడ ప్రత్యక్షం కావడంలో నీ ఉద్దేశం ఏమిటో? ఉద్దేశమా? ఉద్దేశము నీలోని సంఘర్షణ తొలగించటమే. సంఘర్షణ? ఏం సంఘర్షణ? నీకు తెలిసి ఉండే కూడా తెలియనట్లు ఉండకు దేవి. నీవు ఆ తార దుర్దశను చూసినప్పటి నుంచి నీ మనస్సు క్షోభిస్తూ అతలాకుతలం అయిపోతోంది. నీవు ఏం చేయాలో కూడా నీకు అర్థం కావటం లేదు. అంత ఇదిగా నేను బాధపడలేదు. అలా హర్షిత వదనంతో ఎందుకు చూస్తున్నావు? నీవు సంఘర్షణలో క్షోభిస్తుంటే అప్పుడు నీ మనసులోని క్షోభను దూరం చేయడం కోసం హర్షంతో ప్రసన్నమవడం నా ధర్మము. ఇక ఈ జగతిలోని వారు నా శక్తి రూపాన్ని భయానకము, వినాశకారకము అనుకుంటారు. అకారణంగానే నేనంటే భయపడుతూ ఉంటారు. కానీ వారు తెలుసుకోరు, ప్రసన్నతతో హర్షించడం కూడా
నా స్వభావములోనిదేనని నాకది తెలుసునా? ఇక ఈ నిరాశ, సంఘర్షణ, ఈ క్షోభ ఎందుకు? నీ ఇచ్ఛానుసారముగానే చేసేది చెయ్యి. ఇచ్ఛానుసారంగానా? నేను ఇచ్ఛానుసారముగానే చేస్తాను. ఇచ్ఛకి విరుద్ధంగా ఏదైనా చేయమని నన్ను ఎవరు వివసరాన్ని చేయగలరు? అంటే నేడు నీవు నీ ఇచ్ఛతోనే నీ స్వామి వెంట గగన విహారానికి వెళ్ళావా? అవును, గగన విహారం చేయడం నాకు ఇష్టము, ఒప్పుకుంటాను. గగన విహారం చెయ్యటం నీకిష్టమేనని. కాని నేడు నీకు నీ స్వామి ఇచ్ఛకు పూర్తిగా తలవగ్గవలసి వచ్చింది. వారు నిన్ను తార వద్దకు తమ ఇచ్ఛతోనే తీసుకువెళ్లారు. ఆ చంద్రుని వద్దకు కూడా తీసుకువెళ్లారు. అదే నీకు తెలియచేయడానికి. వారు తెలిసి ఉండి కూడా దురాచార చంద్రుని తమ శిరస్సుపై ఉంచుకోగలరు అని. మరి ఆ సమయాన నీకు క్షోభ కలుగలేదా? నిజమే, కలిగింది. కానీ నేను ఏమి చేయగలను? స్వామి కూడా చంద్రునికిచ్చిన మాట నిలబెట్టుకోవాలిగా. ఇక నీవు నీ స్వామికి తోడుగానే ఉండాలి, అవునా? అవును, స్వామికి తోడుగా ఉండటం నా ధర్మము, నా కర్తవ్యము. ధర్మము, కర్తవ్యాల పేరిట నీ ఇచ్ఛలను కూడా త్యజించగలవా? ఎలాంటి ఇచ్ఛ? నీవు స్వయంగా శక్తి స్వరూపిణివి పార్వతి, నాకు ప్రతిరూపానివి. నువ్వు నీ ఇచ్ఛ లేకుండా ఏదైనా చెయ్యటం అది నీకంత శోభస్కరం కాదు. నీ ఇచ్ఛతోటి నువ్వు సకల జగత్తుని లొంగ తీసుకోగలవు. ఇక ఏ పనైనా ఇచ్ఛ లేకుండా చేయటం ఉచితము కాదు. అవును, నువ్వు చెప్పింది వాస్తవమే శక్తి. కానీ నేను ఇచ్ఛ లేకుండా ఏదైనా చేయటం ఉచితము కాదు. ఇక నాకు ఇచ్ఛ ఉంటే దాన్ని నిస్సంకోచంగా వ్యక్తం చేయటం ఉచితమే. పార్వతి, ఈ విషయాల్లో సమస్త పురుష జాతి ఎడల నీ మనసులో ఉత్పన్నమైన ద్వేషాన్ని ఎందుకు దాస్తావు? నాకు అర్థం కావటం లేదు. ఆ ద్వేషాన్ని ఎలా వ్యక్తం చెయ్యాలో? నా స్వామి ఎవరో సాధారణ పురుషులు కారు. వారు దేవులకే దేవుడైన మహాదేవులు. ఒక సాధారణ పురుషునితో సమంగా నేను నా స్వామి ఎడల అనాదరాన్ని వ్యక్తం చేయలేను. ఇక ఇతర పురుషులతో నాకేమిటి సంబంధం? సంబంధం ఎందుకు లేదు? రేయింబవళ్ళు, అన్ని జాములు నీవు ఆ దురాచార చంద్రుణ్ణి నీ స్వామి శిరస్సుపై ఉండటం చూస్తే అప్పుడు నీకు క్షోభ కలగదా? పైగా అతని చంచల ప్రేమగాథ తెలిసిన పిమ్మట నీ ద్వేషం ఇంకా పెరుగుతుంది. శక్తి, ఈ సమయాన నేనేది యోచించే స్థితిలో లేను. నీ ఉద్దేశ్యం విన్న పిమ్మటనే నేను నిర్ణయించుకొనగలను. చెప్పు, నేనిప్పుడు ఏం చేస్తే ఉచితం? నీకు నా ఉద్దేశ్యము అవశ్యం చెబుతాను. కానీ ముందు నాదొక ప్రశ్నకు బదులయ్యి. అడుగు. నీ పతి శివుడు స్త్రీలని పురుషులని విభిన్నంగా చూడరు. వారు స్వయంగా అర్ధనారీశ్వర స్వరూపంలో ప్రత్యక్షమయ్యి గర్వానుభూతిని పొందుతారు. అవును, అది వాస్తవమే. పరమశివులు నేటిదాకా నా స్త్రీత్వాన్ని ఉపేక్షించి చూడనే లేదు. కానీ పరమశివుల సృష్టిలో ఏ పురుషుడైనా స్త్రీని తనతో సమానంగా చూస్తాడా? బహుశా చూడడు. మరి నారీ మర్యాద విషయమై పరమశివులు ఏమైనా ప్రయత్నం చేశారా? బహుశా నీకు గుర్తుకు రావటం లేదేమో. శక్తి స్వరూపిణి పార్వతి, నీవు నన్ను నా ఉద్దేశ్యం అడిగావు కదూ? అవును, చంద్రుని చంచలత్వం వల్ల కలిగిన క్షోభని పోగొట్టేటటువంటి ఉపాయం, స్త్రీలకున్న దుర్దశను పోగొట్టి గౌరవప్రదమైన స్థితిని తేగలిగే ఉపాయం. అవును శక్తి, అయితే విను. నీవు నీ పతికి నారీ మర్యాదను రక్షించుట కొరకు ప్రేరేపణ కలిగించాలి. వారు సహర్షంగా అందుకు తప్పక సమ్మతిస్తారు. నీకు అట్టి నమ్మకముందా? 100% అయితే మహాదేవులకు చెప్పు, వారు ఒక శక్తివనాన్ని స్థాపించాలి అని. అక్కడ అణువణువు నారీమయం అవ్వాలి. అక్కడి వృక్షాలు, జంతువులు, పశుపక్షాదులు ఇంకా నరజాతి యొక్క ఏ వ్యక్తి అయినా ప్రవేశిస్తూనే నారిగా మారాలి. సుందరం, అతి సుందరం. అలా
అలాంటి వనాన్ని ఊహించుకుంటేనే నాకు రోమాంచితం అవుతుంది. అయితే కాదు, మన ఈ కల్పనని సాకారం చెయ్యి. లేదంటే 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 అణగద్రొక్కబడుతూ ఈ నారి అన్యాయాలతో పీడితురాలి స్వయంగా తానే ప్రతీకారం తీర్చుకున్న సిద్ధమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. ప్రతీకారమా? అవును శక్తి స్వరూపిణి, ప్రతీకారం. ఎందుకంటే ఎవరినైనా ఒక పరిధి వరకే అణిచి ఉంచగలము. ఆ పిమ్మట విస్ఫోటనం జరుగుతుంది, భయంకర విస్ఫోటనం. పురుష పీడిత నారి యొక్క ప్రతీకార దినము భయానకంగా ఉండవచ్చును. ఇంకా నిర్ణయించబడుతుంది. ఆ రోజున తెలుస్తుంది. గర్భాన్ని ధరించే నారి పురుషులకై గర్భాన్ని ధరించేందుకు ఒప్పుకోదు. అప్పుడు తనని తాను సర్వశక్తిమంతుణ్ణి అనుకునే పురుషుని గతి ఏమిటి? వద్దొద్దు శక్తి, జగతిని అట్టి విస్ఫోటక విషమస్థితి నుంచి కాపాడటానికి నేను అవశ్యం శక్తివనాన్ని స్థాపింపచేసి నారీ మర్యాద భావాన్ని సంస్థాపిస్తాను. నీవు నీ ప్రయత్నములో సఫలము పార్వతి. రాత్రి నుంచి నువ్వు ఇలాగే నుంచున్నావా నంది? ప్రభు, తమరు నా మెలకువ నిద్రావస్థల గురించి సందేహించినప్పటి నుండి నేను ఒకటి నిశ్చయించుకున్నాను. నేను రేయింబవళ్ళు 8 జాములు 60 ఘడియలు ఇదే ప్రకారంగా విగ్రహంలా తమ సముఖంలో నుంచుని ఉంటాను. ఏ విధంగా విగ్రహం కదలకుండా ఉంటుందో అదే విధంగా స్థిరంగా నుంచునే ఉంటాను. ఓం నమః శివాయ. పరమశివ, నారదుని ప్రణామం స్వీకరించండి. నంది, పరమశివ, ఇలా తమరు నందిని విగ్రహంలా మార్చేశారా? నందే స్వయంగా విగ్రహంలా స్థిరంగా ఉండేందుకు నిశ్చయించుకున్నాడు. దాంతో తాను ఏ పనిని చేయకుండా ఉండవచ్చని. కాదు స్వామి, అటువంటిది ఏమీ కాదు. తమరికి ఏమైనా అనండి స్వామి, నేను నా నిశ్చయాన్ని మార్చుకోను. మన నిశ్చయాలని మార్చుకోకపోవడం మంచి విషయమేనంది. దీంతో మా ఇతర భక్తులకు ప్రేరణ లభిస్తుంది. నారాయణ నారాయణ, వాస్తవమే చెప్పారు మహాదేవ. నారద, నేడు నీ మనసులో ఏ ప్రశ్న లేదు. కైలాసానికి రావడంలో ఏమిటి విశేష కారణం? నారాయణ నారాయణ, నేను ప్రశ్నని వెతుక్కుంటున్నాను పరమశివ. ఇంతలో తమరే నన్ను ప్రశ్నించారు. ఇప్పుడు తమరి ఈ ప్రశ్నతో నా మనసులోనూ ప్రశ్న ఉత్పన్నమైంది. ఇక తమరు అనుజ్ఞనిస్తే ప్రశ్నని అడగనా? ఎట్టి ప్రశ్న? ప్రతి ప్రాతకాలము పార్వతీమాత పూజా పళ్ళెరంతో ఇక్కడికి వస్తారు. తమరి సముఖాన నుంచుని తమరికి హారతిని ఇస్తారు. పిమ్మట తమరి చరణాలకి పుష్పాలతో పూజ చేస్తారు. ఆ శక్తి స్వరూపిణి పార్వతీమాత ఈ సమయాన ఇక్కడికి రాలేదెందుకని పరమశివ? ఈ ప్రశ్నని అడిగి మమ్మల్ని నిరుత్తరుల్ని చేశావు నారద. మాకు స్వయంగా తెలియదు. మమ్మల్ని సమాధి నుండి జాగృతం చేసే పార్వతీదేవి ఇంకా రాలేదెందుకు? నువ్వేమో విగ్రహంలా నుంచోవాలని నిర్ణయించుకున్నావు. అందుకని నీకేమీ చెయ్యమని చెప్పలేము. ఇక నారదుని ప్రశ్నకు సమాధానం తెలుసుకునేటందుకు స్వయంగా నారదుని పంపవలసిందే. తమ ఆజ్ఞ మహాదేవ. నేను వెంటనే మాత యొక్క కక్షలోనికి వెళ్ళి చూస్తాను. వారికి ఇంత ఆలస్యం ఎందుకయిందో? నారాయణ నారాయణ. నా కార్యాన్ని తమరు నారదునికి ఎందుకు అప్పచెప్పారు పరమశివ? మేము నీ నిశ్చయాన్ని బలపరిచాము నంది. ఇక నువ్వు రేయింబవళ్ళు 8 జాములు 60 ఘడియలు ఈ విధంగానే నుంచుని ఉంటావు. అది మేమిక్కడ ఉన్నా లేకపోయినా సరే. నమః
ప్రణామం దేవర్షి. గణపతి మహాశయ, తమరు తమ గణేశ లోకాన్ని బుద్ధి సిద్ధులను వదిలి ఇక్కడికి వచ్చారెందుకు? అరే, మౌనంగా ఉన్నారేమిటి గణపతి దేవా? ఏమీ మాట్లాడరే. నేను మౌనంగా ఎందుకున్నానంటే దేవర్షి, తమరి ప్రశ్నకి నా వద్ద సమాధానం లేదు కనుక ఇలా మాట్లాడి నేను నా మౌనాన్ని భంగం చేశాను. అయితే తమరే చెప్పండి, పార్వతీమాత ఎక్కడున్నారు? ఈ విచిత్ర ప్రశ్నను ఎందుకు వేస్తున్నారు దేవర్షి? మాత తన కక్షని విడిచి ఇంకెక్కడికి పెడతారు? నేను ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే గణపతి మహాశయ, నన్ను మహాదేవ శివులు పార్వతీమాతని ఇక్కడి నుండి తీసుకుని రమ్మని పంపించారు. ఆగండి దేవర్షి, తమరు మాత కక్షలోకి ప్రవేశించరాదు. ఇది ఆమె ఆజ్ఞ. ఇదేమిటి ఇలా అంటున్నారు గణపతి దేవా? పార్వతీమాత వద్దకు వెళ్ళడానికి సమానాధికారం నాకు ఉంది. నేనే స్వయంగా కక్షలోకి ప్రవేశించరాదు దేవర్షి. నేడు ప్రవేశం నిషిద్ధం. కృపచూపి వెళ్ళిపోండి. నేడు తమరేదో మారినట్లుగా కనిపిస్తున్నారు గణేశ. ఏమిటి విషయం? విషయమేమీ లేదు దేవర్షి. మాత నాకు ఆజ్ఞనిచ్చారు, అన్య వ్యక్తులెవరిని వారి కక్షలోనికి ప్రవేశించనివ్వరాదని. అంటే నేను అన్యున్నయ్యానా? నేను ఒక విధంగా శివ కుటుంబంలోని సభ్యుడనే. తమరు నా మాటను అర్థం చేసుకోరెందుకని దేవర్షి? పరమశివులు తప్ప శివ కుటుంబంలోని ఏ సభ్యుడికి కూడా నేడు కక్షలోనికి ప్రవేశించే అధికారం లేదు. తమరు నాతో వాద ప్రతివాదాలు చెయ్యదు కానీ కృపచూపు వెళ్ళిపోండి. కృప చూపి తమరే నా మాట వినండి. నేననేది, నేను గనక లోపలికి ప్రవేశించినట్లయితే మాటకేమీ కోపం రాదు. ఆమె నన్ను తమరితో సమంగా చూస్తారు. ఇక నా మాట పైన నమ్మకం లేకపోతే తమరు నన్ను లోపలికి ప్రవేశించనివ్వండి, అప్పుడు చూడండి. తమరి చతురత్వం నా దగ్గర పనిచేయదు దేవర్షి. దేవర్షి, నేను తమరిని వేడుకుంటున్నాను, కృపచూపి నన్ను తమరిని అవమానించేందుకు వివసుండి చెయ్యకండి. వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోండి. మాతా! దేవర్షి, దేవర్షి, నేను ముందరే తమరికి నివేదించుకున్నాను, నన్ను తమరిని అవమానించేందుకు వివసుని చెయ్యవద్దు అని. కృప చూపి మాత ఆజ్ఞని అవహేళన చేయకండి. తమరికి పరమశివులపైన ఆన. తిరిగి వెళ్ళిపోండి. పరమశివులపై ఆన? చిన్న విషయంలో మాటలు ఆనదాకా వెళ్ళిపోయాయి. మహాదేవా, నేడు ఏం జరుగుతోంది? గణేశుడు నాతో ఇంత కఠోరంగా ప్రవర్తిస్తున్నారెందుకని? దేవర్షి నారదులు మాత సందేశాన్ని తీసుకుని ఇప్పటిదాకా తిరిగి రాలేదు. నాకు తెలుసు ప్రభు, నేను స్వయంగా అక్కడికి వెళ్ళేదాకా పార్వతీమాత ఇక్కడికి రారు. తమరు నేను వెళ్లేందుకు అనుజ్ఞనీయండి పరమశివ. అంటే మా ఆజ్ఞ పేరుతో నువ్వు నీ దృఢ నిశ్చయాన్ని మార్చుకోవాలనా? ఇలా నుంచునే ఉంటే నీకు అలసట కలుగుతోందా? అలసటికి తావే లేదు పరమశివ. తమరి అంశే నాలోనూ సమన్వితమై ఉన్నది. ఇక తమరు సమాధి స్థితిలో అలవకపోతే నేను నుంచి ఎందుకు అలసిపోతాను మహాదేవా? నంది, మరి నువ్వు నీ నిశ్చయాన్ని మార్చుకోకుంటే పార్వతీదేవి వద్దకు వెళ్ళే ప్రశ్నే ఎలా తలెత్తగలదు? మాకనిపిస్తోంది ఆమె మాపై కోపగించిందేమోనని. అందుకే నారదుడు చెప్పిన మీదట కూడా ఇక్కడికి రావట్లేదు. మహాదేవా, మహాదేవా, ఇక్కడికి రావడానికి మాతని నేను ఒప్పించే అవకాశమే లేదు. తమరి సుపుత్రుడు గణేశుడు తమ పరివర్తిత రూపంలో అక్కడ ద్వారపాలకునిగా మారి ఉన్నారు. ఆ పైన నన్ను ఆపివేశాడు కూడా. ఇక మాత యొక్క దర్శనం ఎలా కలుగుతుంది పరమశివ? శ్రీ గణేశులు కైలాసం వస్తే నాకు తెలియలేదు. నేను ఇప్పుడు ఆయన దర్శనం చేసుకుని దాంతోటే పార్వతీమాతని తీసుకువస్తాను. నీ నిశ్చయంపై దృఢంగా ఉండు నంది. ఇక నువ్వు నీ నిశ్చయాన్ని మార్చుకుంటే మాకు ఎంతో బాధ కలుగుతుంది. పరమశివ, నాకు అనిపిస్తోంది ఈ మధ్యన గణేశుడు మాతృప్రేమతో అధిక ప్రభావితులని. నీవు చెప్పినది నిజమేననిపిస్తోంది. లేదంటే ఇలా ఎప్పుడూ జరగలేదు. కైలాసానికి వచ్చి ముందతను మమ్ము కలవకపోవడం. పరమశివ, నాకు ఆశ్చర్యం ఏమిటంటే గణేశుడు గణేశలోకం విడిచి ద్వారపాలకుని రూపంలో ఇక్కడ కైలాసంలో ఎందుకున్నట్టు? ఇంతకీ ఆయన రాకకి ప్రయోజనం ఏమిటి? అయితే మేమే వెళ్లాల్సి ఉంటుంది. వెళ్ళి స్వయంగా చూస్తాం.
ఈ పరివర్తన ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో? నారాయణ ఎక్కడున్నాడు శ్రీ గణేశుడు? ఇప్పుడిప్పుడే ఇక్కడే ఉన్నారు గణపతి దేవుడు. పరమశివ, బహుశా గణేశులు పార్వతీమాత కక్ష లోపలికి వెళ్ళారేమో. నారద, నువ్వు గణేశుణ్ణి స్వప్నంలో చూడలేదు కదా? లేదు మహాదేవా, లేదు. నేను శ్రీ గణేశుణ్ణి ఇక్కడ చూసినప్పుడు నేను పూర్తిగా జాగ్రత్తావస్థలోనే ఉన్నాను. పరమశివ, తమరిపై ఆనవేసి చెబుతున్నాను, నేను శ్రీ గణేశుణ్ణి ఈ ద్వారం వద్దనే కాపలా కాస్తూ చూశాను. వారు నన్ను మాత కక్షలోనికి వెళ్లకుండా ఆపేశారు కూడా. ఈ విచిత్రలీల చేశాడా శ్రీ గణేశుడు? పరమేశ్వర, ఇక తమరు నేను చెప్పినది విశ్వసించకపోతే తమరే స్వయంగా అక్కడికి వెళ్ళి పార్వతీమాతను అడగండి. బహుశా శ్రీ గణేశుడు తన మాత వద్ద ఉన్నాడేమో. కాదు మహాదేవా, కాదు. ఆయన నాకు చాలా గట్టిగానే చెప్పారు. స్వయంగా ఆయనకే మాత కక్షలో ప్రవేశించే అధికారం లేదు అని. మరి వారి లోనికి ఎలా వెళ్ళగలరు? సరే, ఈ సందిగ్ధాన్ని ఇక పార్వతీదేవినే అడిగి తెలుసుకుందాం. నడు. వద్దు పరమశివ, వద్దు. నేను పార్వతీమాత కోపానికి గురి కాదలుచుకోలేదు. ఇప్పుడు తప్పకుండా ఆమె కోపంగా ఉంటారు. లేదంటే వారు శ్రీ గణేశులను ఇక్కడ కాపలాదారునుగా ఉంచేవారు కాదు. మహాదేవా, ఇప్పుడిక ఒంటరిగా లోనికి వెళ్ళి పార్వతీమాతను సముదాయించండి. తమరు నాకు అనుజ్ఞనీయండి, నే వస్తా. ఓం నమః శివాయ. కళ్ళు తెరువు దేవి, మేము వచ్చేసాం. కళ్ళు తెరువు పార్వతి. ఏమైనది దేవి? నేడు ఏ విషయానికై హఠం చేస్తున్నావు? కళ్ళు తెరువు. మమ్ము అపరిచితునుల భేదభావంతో ఎందుకు చూస్తున్నావు దేవి? మా వలన ఏదైనా తప్పు జరిగిందా? సమాధానమయ్యక ఎప్పటిదాకా ఉంటావు దేవి? ఏదైనా మాట్లాడు. మాకనిపిస్తోంది నేడు మౌనంగా ఉండేందుకు శపథం పట్టినట్టున్నావని. నేను తమరు ఏ ప్రశ్నకైనా సమాధానం ఇచ్చేది తమరు నాకొక వాగ్దానం ఇస్తేనే. ఏం వాగ్దానం? నా ఇచ్ఛాపూర్తికై వాగ్దానం. నీ ఇచ్ఛ ఏమిటో తెలియకనే నీ ఇచ్ఛాపూర్తికై వాగ్దానం మేమెలా ఇవ్వగలము? ఇక తమరు నాకు మాట ఇవ్వలేకపోతే నాతో మాట్లాడడంలో ఎట్టి అర్థమూ లేదు. తమరు మౌనంగా ఉండండి, నేను మౌనంగా ఉంటాను. అలిగిన దేవిని సముదాయించడం మాకు చేతనవును. అలా తమరు నాకు మాటనివ్వలేకపోతే నన్ను ఒంటరిగా వదిలేయండి. ఇక తమరు సమాధి స్థలానికి వెళ్ళి ధ్యానం చేసుకోండి. లేదు, ఈ సమయాన మేము ధ్యానం చేయబోము. ముందు మేము నీ యొక్క క్రోధాన్ని శాంతింపజేస్తాం. మాకు తెలియాలి కదా నువ్వే విషయమై కోపగించావో, ఇంకా ఏం చెబితే శాంతిస్తావో. తమరు నాకు మాట ఇస్తే నేను శాంతపడతాను. మాటిస్తున్నాము. ఇప్పుడిక నీ ఇచ్ఛ తెలుపు. స్వామి, ఇక్కడికి దూరంగా ఏదైనా ఒక శక్తివనాన్ని సృష్టింపచేయండి. అక్కడ సమస్త పురుష జాతి నారీమయమైపోవాలి. అక్కడ పురుషుల అధికార అహంకారాలకు, మోసం, కపటం, ఘర్షణలకు స్థానమే ఉండరాదు. అక్కడ చెట్లు, చేమలు, పశుపక్షాదులు, వాతావరణము నారీమయం కావాలి. తమరు స్వయంగా పురుష రూపంలో ఉండరాదు.
అక్కడ కేవలం ప్రకృతే ప్రధానం కావాలి, పురుషుడు కారాదు. నీకీ యోచనని ఎవరిచ్చారు దేవి? ఇక నువ్వు మమ్మ అడగకుండానే ఈ హఠం మొదలుపెట్టావే? ఎందుకంటే నా ఈ నిశ్చయాన్ని తమరుచే అమలు చేయించడానికి ఏ ఉపాయమూ లేదు కనుక. అందుకని నువ్వు గణేశుణ్ణి ఇక్కడికి పిలిచి ఆ ద్వారం వద్ద కాపలాదారుడిగా నిలబెట్టావా? గణేశుడా? గణేశుణ్ణైతే నేనేం పిలవలేదే. అర్థం కావట్లేదు దేవి. ఇది గణేశుని లీలో లేక నారదుని లీలో? తమరికి అంతా తెలుసు స్వామి. అది శివలీలయే కావచ్చు. నారదుని చెక్కితుని చేయడానికి తమరే ఈ లీలని రచించి ఉంటారు. ఇప్పుడు మాటల్లో పెట్టి తమరు మరువబోకండి. తమరు నాకు వాగ్దానం చేశారని. మేము వాగ్దానం ఇస్తే దానిని నిలబెట్టుకోవడము అవశ్యం చేస్తాం. ఇందులోనూ తమరెట్టి లీలను చెయ్యబోరు కదా స్వామి. ఆ లీల మాది కాదు, నీదవుతుంది దేవి. ఇక శివుడు శక్తి అభిన్నం. శివుడు ఇంకా శక్తిలో ఏ భేదమూ లేదు. ఇక మేము అవసరం కలిగినప్పుడు స్వయంగా అర్ధనారీశ్వర రూపంలో ప్రత్యక్షమవుతాం. మేమిక శక్తివనాన్ని నిర్మించి నారీ రచనకు సంకోచించబోము. మేము నీ ఇచ్ఛ శీఘ్రమే కార్యరూపం ధరించేలా చూస్తాం. ఆ శక్తివనానికై స్థలాన్ని ఎంపిక చేయడము తమరే చెయ్యాలి స్వామి. అవశ్యం. నీకు మాట ఇచ్చే సమయాన్నే మేమా స్థలము ఏదో యోచించాము దేవి. ఎక్కడుంది ఆ స్థలము? మనుపుత్రుడైన ఇక్ష్వాకు వంశజ రాజా ఇలుని రాజ్యంలోని కామ్యకవనానికి సమీపంగా. ఆ కామ్యకవనంలో అనేకానేకులకి ఇచ్ఛాప్రాప్తి కలుగుతుంది. నడుదేవి. స్వామి, నందికి ప్రమదగణాలకి చెప్పకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా? వాళ్ళకి గనక చెబితే శక్తివనంలో ఏకాంతము దొరికే ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ. ప్రణామం గ్రహాధిపతి సూర్యదేవ. తమరు నా ఈ చిన్న కుటీరాన్ని పావనం చేశారు. నేను ధన్యుణ్ణయ్యాను. నాకు ఏమి ఆజ్ఞ సూర్యదేవా? గ్రహయువరాజు బుధ, నువ్వు మా యొక్క ఆజ్ఞను పొందకుండానే గ్రహమండలాన్ని వదిలి పృథ్వీలోకునకు వచ్చావు. అంటే నువ్వు ఈ విషయం ఆలోచించనే లేదా? నువ్వు గనుక గ్రహమండలంలో లేకపోతే గ్రహాల ప్రగతి ప్రభావాలకి అవరోధం ఏర్పడవచ్చునని. సూర్యదేవ, నాకు తమరి అనుజ్ఞ పొందే సమయమే లేకపోయింది. అక్కడ దేవగురు బృహస్పతి అనుజ్ఞను పొందగానే నేను పృథ్వీలోకానికి ప్రయాణమయ్యాను. నేను అనుకున్నాను, తపస్సు చేయడం అనేది గ్రహాల కార్యం కాదు బుధదేవా. గ్రహాల కార్యం సృష్టి వ్యవస్థను అనుసరించి గ్రహపదంపైనే ఉంటూ విశ్వాన్ని ప్రకాశింపచేయటం, ప్రాణులందరి భాగ్యానికై మార్గదర్శనం చేయటం. ఈ వాస్తవం నాకు తెలుసును సూర్యదేవా. కానీ నేను వివసుని గ్రహపతి. మా మాత యొక్క పాప నివృత్తి కొరకు పృథ్వీలోకం రావాల్సి వచ్చింది. అంటే నువ్వు తిరిగి వచ్చేదాకా బుధగ్రహం జ్యోతిహీనంగా ఉండాలా? గ్రహ వ్యవస్థ గతి తప్పి ఉండాలా? నాకు నమ్మకం ఉంది. గ్రహాధిపతి సూర్యదేవుడుండగా గ్రహ వ్యవస్థ గతి తప్పడం జరగదు. మాకు బాధ కలిగించింది ఒక్కటే, నువ్వు వచ్చే ముందర మా యొక్క అనుమతిని పొందడం ఆవశ్యకమని అనుకోలేదని. అదే దేవగురువు బృహస్పతి మాకు సూచననివ్వకపోతే మేము ఈ అస్తవ్యస్తం గురించి నిన్ను క్షమించేవారం కాదు. సూర్యదేవ, తమరు గ్రహాధిపతి, భగవంతుడు నారాయణుని ప్రతినిధులను. తమరి శక్తితో గ్రహ వ్యవస్థను నేను లేకుండానే గతి తప్పగా ఉంచగలరు. పైగా బుధగ్రహం ఎల్లప్పుడూ సూర్యనారాయణను అనుసరించి తిరుగుతూ వచ్చింది. అందుకు మేము నేను ప్రార్థిస్తున్నాను, బుధగ్రహాన్ని తమరి దివ్య కిరణాలతో జ్యోతివంతంగా ఇంకా గతిలోనూ ఉంచండి. బ్రహ్మదేవుల సృష్టి వ్యవస్థలో ఒక్క క్షణకాల అవరోధమైన అనర్థకారకం అయిపోగలదు. అందుకే నువ్వు చెబుతున్నట్లుగా ఆ ఏర్పాటు మేము ముందే చేసేశాం. బుధగ్రహం ఇప్పుడు సూర్యుని వల్ల జ్యోతిమయమై తన గతిలోనే ఉంది. అందుకే నేను తమరికి మరలా విన్నవించుకుంటున్నాను. నన్ను మా మాత యొక్క పాప నివృత్తి కొరకు పృథ్వీలోకం పైన తపస్సుకే అనుమతినివ్వండి. మాత యొక్క స్థానం స్వర్గము కన్నా చాలా గొప్పది. అది మాకు తెలుసు. అందుకే నీ మాత యొక్క
పాప నివృత్తి కార్యములో మేము ఎన్నడూ అడ్డురాము. మేము నీకు నీ తప్పుని తెలియజేద్దామని వచ్చాము. నీకు శుభమగుగా. ఓం నమః శివాయ. ప్రణామం మహారాజు ఇలా, మహారాణి విజయ. తమరి ఆగమనానికి నేనెంతో కృతజ్ఞుణ్ణి. తమరి క్షేమ సమాచారాలు తెలుసుకొని వచ్చాము. ఇక్కడ తమకి ఏ అసౌకర్యం లేదు కదా? ఈ స్థలం తమరికి పూర్తిగా నచ్చినట్లే కదా? అవును మహారాణి, ఈ రమణీయ స్థలాన్ని పొందాక నా తపోసాధన పటిష్టమైంది. అది విని మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక తమరికి ఏదైనా అసౌకర్యంగా ఉంటే మాకు చెప్పండి. మహారాజా, యోగి కర్తవ్యం మనసుని ఆత్మలో విలీనం చేయడం. అతనికి శారీరక అసౌకర్యాల చింతన ఉండటం అనుచితం. నవయువక యోగి, తమరు మాకు తమరిని పరిచయం చేసుకోలేదు. తమరి తపస్సు యొక్క ఉద్దేశము చెప్పలేదు. నువ్వు ఇంతటి సుందరాకారుడివి. ఎంతో ప్రభావితం చేస్తుంది నీ వ్యక్తిత్వం. మరి తపస్సు చేసి ఏం పొందాలనుకుంటున్నావు? మా వద్ద సంకోచపడకు. మమ్ము నీవారమనుకో. మహారాణి, నేను నా ఉద్దేశ్యంలో సఫలం అయ్యేదాకా నా పరిచయాన్ని తమరికి అప్పుడే తెలియజేయలేను. అందుకని తమరి ప్రశ్నకి సమాధానం ఇయ్యలేను. ఇది తమరికి ఇబ్బంది అయితే నేను ఈ కామ్యకవనాన్ని వదిలి ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాను. లేదు యోగి శ్రేష్ఠ, మాకిట్టి ఇబ్బంది లేదు. ఒక తపస్వి తపస్సు వల్ల మాకు ఇబ్బంది ఎందుకు కలుగుతుంది? యువయోగి, మరి నువ్వు మాకు నీ పేరైనా చెప్పవా? నా పేరు తారాపుత్రుడు. తారాపుత్రుడా? అంటే నీ మాత యొక్క పేరు తారా? మరి నీకు నీదంటూ ఒక పేరు ఉంటుంది కదా? నా పేరు గుర్తింపులను మరచి నేను తపస్సు చేసుకోవడానికి వచ్చాను. పిలవడానికి అయితే మీరు నన్ను యోగి అని పిలువవచ్చు. యోగ యోగి అనేగా మేము నిన్ను ఇప్పటిదాకా పిలుస్తున్నది. ఒక యోగి తన నామధేయాన్ని, ముందరి గుర్తింపుని మర్చిపోవటమే ఉచితం. జరిగిన విషయాలను స్మరించుకుంటే సాధనలో అవరోధాలు ఏర్పడవచ్చును. నిజం చెప్పావు. నడు మహారాణి, యోగి యొక్క సాధనలో విఘ్నాన్ని కలిగించడం ఉచితం కాదు. పదండి మహారాజా. ప్రణామం యోగి. తమరి కృపకు కృతజ్ఞుణ్ణి. ప్రణామం. ప్రణామం.